శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. మొదటి అధ్యాయం 28వ శ్లోకం నుండి చెప్తా. అర్జున ఉవాచ దృష్ట్వేమాన్ స్వజనాన్ కృష్ణ యుయుత్సూన్ సముపస్థితాన్ సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ. త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులా శ్వశురాః పౌత్రాః శ్యాలా సంబంధినస్తథా. ఇక్కడ ఈ శ్లోకాలను మననం చేయాలి. అర్జున విషాద యోగంలో అర్జునుని విషాద ఘట్టం మొదలవబోతోంది. ఇక్కడ సాధారణంగా లోకంలో అందరూ అర్జున విషాద యోగాన్ని అంత పెద్దగా పట్టించుకోరు, ఏదో చెప్పుకొని వదిలేస్తారు, దానికంత ప్రాముఖ్యత ఉండదు. కానీ ఇక్కడ మనము చాలా విచారించవలసిన అవసరం ఏమిటంటే, ఇంతటి విషాదమును చిత్త విక్షేపమును ఎందుకు పొందాడు అర్జునుడు, ఎందుకు అర్జునుడికి ఇంత కలత కలుగుతోంది అనేది చాలా గొప్ప విశేషము ఈ కథా సందర్భానికి. అంటే దాన్ని చూపించటం అంత గొప్ప విశేషం. ఎందుకు భగవద్గీత చెప్పబోయే ముందు ఒక మహావీరుణ్ణి అంత బేలగా పిరికివాడిలాగా ఎందుకు చూపించింది ఈ భగవద్గీత అంటే, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అర్జునుడు ఒక సామాన్య మనిషికి అక్కడ ప్రతినిధి. ఒక సామాన్యుడు యొక్క చేతగానితనం నుండి తన సంపూర్ణ సమర్థత దాకా ఎట్లా ఎదుగుతాడు, ఎట్లా ఎదగగలడు అన్న ఒక సంభవాన్ని అక్కడ చూపిస్తున్నారంటే, ఒక ఏమీ చేతగాని వాణ్ణి అని అనుకునే ఒక మనిషి బోధ ద్వారా మారి
ఎంత గొప్పగా ఎదగగలడు. ఎప్పుడు ఎదగగలడు? తన లోపల ఉన్న సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని ఆశ్రయిస్తే, తన విషాదమునకు తను స్వామికి విన్నవించుకుంటే అప్పుడు ఎదుగుతాడు అన్న ఒక సందర్భాన్ని అక్కడ చూపిస్తున్నారు. ఇది చాలా గొప్ప విశేషం. ఎందుకు ఆ విషాదమును పొందకుండా ఇంత గొప్ప బోధను మనం ధారణ చేయడానికి అర్హత లేదు మనకు. ఎందుకు ఆ విషాదమును పొందాలంటే ఎటువంటి విక్షేపములు, ఎటువంటి కలతలు మన జీవితంలో ఉన్నాయో అవన్నిటినీ కూడా ఎట్లా ఉందంటే, లోకంలో అందరికీ కష్టాలు ఉంటాయా ఉండవా? లేనివాడు ఎవరన్నా ఉంటారా? కానీ ఆ కష్టాలన్నిటినీ కూడా విచారణ చేయడు మనిషి. విచారించకుండా దాటేస్తాడనమాట. ఎప్పటికప్పుడు దాటేస్తుంటే ఏమవుతుంది, మళ్ళీ మళ్ళీ అవి వస్తాయి. అసలు ఎందుకు ఈ కష్టం వచ్చింది అన్న స్థితిలో ఆగి దాన్ని పరిశీలన చేసి ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే అంటే కొన్ని జీవితంలో మౌలికమైన ప్రశ్నలు అడగవలసినవి ఉన్నాయి మనిషి. అవి అడగకుండానే జీవితం గడిపేస్తాడు కనుక కష్ట రూపంలో తనకు అటువంటివన్నీ వస్తాయి. ఉదాహరణకు ఎవరికైనా ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, చచ్చిపోతారు. అప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుందా లేదా? బ్రతకలేను అన్నంత కష్టం ఆ సమయంలో ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? 2-3 నెలలు ఎక్కువ బాధ ఉంటుంది. ఆ తర్వాత కాస్త తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా ఈ గోలలో పడి, జీవితపు గోలలో పడి మర్చిపోతారు. కానీ ఆ సందర్భంలో జీవితానికి సంబంధించిన బ్రతుకు చావు బ్రతుకు రెండు జరుగుతున్నాయి అనే ఒక సత్యం ఉంది తనకు కనిపించేది. కంటికి అందరికీ కనిపిస్తూ ఉంటే కూడా దాని గురించిన విచారణ చేస్తాడా? మరి చేయడు. మరిచిపోయి దాటేస్తాడు. కష్టాన్ని అనుభవించిన వృధా అయ్యింది ఆ కష్టం. అందుకే మళ్ళీ మళ్ళీ కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే నిన్ను తట్టి లేపటానికి. అసలు నువ్వు జీవితం గురించిన నిజమైన విషయాలను ఇంకా ప్రశ్నించటమే లేదు. ఆ ప్రశ్న రావటం లేదు, విచారణ రావటం లేదు. గనుకనే మళ్ళీ మళ్ళీ అటువంటి సందర్భాలు వస్తూనే ఉంటాయి. ఎప్పటిదాకా వస్తాయంటే ఈ స్పర్ధ ఎప్పటిదాకా ఉంటుంది? తాను ఎదిగేదాకా ఈ స్పర్ధ ఉంటుంది. అట్లా చేయటం లేదు ఇక్కడ అర్జునుడు. తనకు వచ్చిన కష్టాన్ని, ఒక మనో దుర్బలతను అక్కడ వ్యక్తం చేసేస్తున్నాడు. ఇంకా కూడా అర్జునుడి విశిష్టత ఏమిటంటే, ఇట్లా మాట్లాడితే తర్వాత రాబోయే శ్లోకాల్లో వింటే మీకు అర్థమవుతుంది. ఇట్లా మాట్లాడితే ఇదేమైనా నాకు రాబోయే కాలంలో అర్జునుడు అంత గొప్ప మహావీరుడు ఇంత పిరికిగానా ప్రవర్తించాడు అని ఒక అపనింద వస్తుందన్న భయం లేదు. అక్కడ ఉందా? అట్లా అనుకుంటున్నాడు. ఈరోజు మనకి అర్జునుడు ఎట్లా కనిపిస్తున్నాడు? ఇంత పిరికివాడు. ఎన్ని పిరికి మాటలు మాట్లాడితే ఇప్పుడు రాబోయే శ్లోకాలన్నిట్లో అర్జునుడి పిరికితనం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ అట్లాంటి అపనింద వస్తుందన్న భయం లేదు. ఎవరేమనుకుంటారు? ఉన్నదేమో సాక్షాత్ జగద్గురువు ఎదురుగా ఉన్నాడు. సాక్షాత్ కృష్ణ పరమాత్మ సచ్చిదానంద స్వరూపమై ఉంటే ఇట్లా వాదించచ్చా అని అనుకుంటున్నాడా? అనుకోవట్లా. ఏమీ అనుకోకుండా తనలో ఉన్న భావాన్ని వ్యక్తం చేసేశాడు. తన విషాదాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకు వ్యక్తం చేశాడు? దాని నుండి పరిష్కారం రావాలి కాబట్టి. మన కష్టాలకు మనకు పరిష్కారం కోరుకోవట్లేదు. అసలు దిగమింగుకోవాలని సర్దుకుంటున్నాం, రాజీ పడిపోతున్నాం. కానీ పరిష్కారం అనేది ఉంది జీవితానికి. ఒకటి దీని నుండి బయటపడచ్చు అనే ఒక విచారణ సామాన్యులు ఎవరికీ రాదు. అది వచ్చిన వాడి జీవితం మలుపు తిరుగుతుంది. అది రాకపోతే ఇట్లాగే కంటిన్యూగా ఇంతే. ఇంకా వాడి జీవితంలో ఏముండవు, వస్తుంటాయి పోతుంటాయి కష్టాలు సుఖాలు. అన్నిటికీ కాసేపు ఏడుస్తాడు, కాసేపు దూకుతాడు. ఇంతేగాని పరిష్కారం రాదు. అట్లా చేయటం లేదు అర్జునుడు. ఒక సర్వసామాన్య స్థితి ఎట్లా ఉంటుందో అది చూపిస్తున్నాడు. ఇంకా కూడా కొన్ని ఉపనిషత్తులు, మనకు ఎన్నో బోధలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. అవి ఎట్లా ఉంటాయి? బాగా సాధన తపస్సు చేసిన ఋషులందరూ వాళ్ళ దర్శనాన్ని వ్యక్తం చేశారు. ఒక సత్యాన్ని వ్యక్తం చేసిన రూపంలో ఉంటాయి ఉపనిషత్తులు. అవన్నీ ఇప్పుడు మనకున్న సమస్యలకు, మన మనస్థితులకి అవి సరితూగవు. వాళ్ళ స్థితి చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది కనుక వాళ్ళ పని చేయగలరని అనుకుంటాం. కానీ భగవద్గీత ఎటువంటి బోధ? ఒక సామాన్య మనిషి స్థితికి, చేతగాదు అనిపించుకున్న మనిషి యొక్క స్థితికి, సాధన చేయలేను అనే మనిషి స్థితిని అక్కడి నుండి మొదలుపెట్టి ఎదిగేదాకా చేస్తుంది. రాబోయే అధ్యాయాలన్నిట్లో కూడా అర్జునుడు రకరకాల ప్రశ్నలు అడుగుతాడు, తిప్పి అడుగుతుంటాడు. మాటలు మారుతాయి కానీ ప్రశ్నలు మాత్రం మౌలికంగా అవే ఉంటాయి. అప్పుడు కూడా స్వామి విసుక్కోలేదు.
ఇంత చెప్పాల్సిన అవసరం ఏమిటి? నేను ఆ యుద్ధం చేయనంటే కృష్ణుడు గుడ్లురిమి చేయి నోరు మూసుకొని యుద్ధం అంటే చేస్తాడు అర్జునుడు. అంత నమ్మకం విశ్వాసం ఉంది. కానీ స్వామి ఆ గురుత్వపు హోదా చూపించటం లేదు, చెయ్యను బెదిరించటం లేదు, ఇంత నా మీద అపనమ్మకమా అని అనటం లేదు, అమర్యాదగా మాట్లాడుతున్నావు అని అనటం లేదు. నిజానికి అర్జునుడి మాటలన్నీ అట్లాగే ఉంటాయి, అమర్యాదగానే ఉంటాయి. కానీ స్వామి అట్లా అనటం లేదు. ఎందుకు? లోపల ఉన్నదంతా కక్కేస్తే శుద్ధి చేయటానికి వీలవుతుంది అనుకుంటున్నాడు, చేయించాడు. ఇది ఒక సామాన్య మనస్థితి నుండి ఎదగటానికి ఉన్న భగవద్గీత బోధ కాబట్టి అందరికీ, మానవులందరికీ ఆచరణీయమైన గ్రంథం ఈ భగవద్గీత. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనం ఎక్కడున్నాము? 4 వారాలు అయింది, కాస్త అందరికీ మరపు వచ్చేసి ఉంటుంది. ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. భగవద్గీత కథా సందర్భం నుండి సంసారంలో దూకి ఆ సంసారంని ఈదుతూ ఉంటారు. మళ్ళీ కాసేపు వెనక్కి వస్తే 4 వారాల క్రితం మనం మననం చేస్తున్నాం. ఏమంటని ఇక్కడ అర్జున ఉవాచ మొదలైంది. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? యుయుత్సూన్ సముపస్థితాన్ స్వజనాన్ దృష్ట్వేమాన్ హే కృష్ణ మమ గాత్రాని సీదంతి ముఖం చ పరిశుష్యతి. ఏమంటున్నాడు? యుయుత్సూన్ యుద్ధం చేయకోరిన వారై, సముపస్థితాన్ ఇక్కడ అందరూ చేరిన వాళ్ళు, స్వజనాన్ నా వాళ్ళు, స్వజనాన్ నా వాళ్ళైన వాళ్ళని చూచి నాకేమవుతుంది? కృష్ణ నా గాత్రాన్ని సీదంతి, నా ఇంద్రియములన్నీ పట్టుతప్పిపోతున్నాయి అంటున్నాడు. ఇంకా ముఖం చ పరిశుష్యతి, నోరెండిపోతోంది అంటున్నాడు. ఎందుకు? ఇక్కడ అర్జునుడు చేసిన ఒక ముఖ్యమైన తప్పు ఒకటి ఉందని మనం అందరం మననం చేశాం. ఏమిటి అది అంటే, మనిషి ఏదైనా చూడటంలో 2 తప్పులు చేస్తాడట, ఏదైనా గ్రహించటంలో. అదేమిటి? అగ్రహణము, అన్యథాగ్రహణం అని 2 తప్పులు ఉంటాయి. అగ్రహణం అంటే ఉన్నది ఉన్నట్టు గుర్తించలేకపోవటం, గ్రహించలేకపోవటం. అన్యథాగ్రహణం అంటే ఉన్నది ఉన్నట్టు గ్రహించడు, ఇంకొకలాగా గ్రహిస్తాడు దాన్ని. అంటే చెప్పేది అర్థం కాదు, వాడేదో అర్థం చేసుకుంటాడంటారే లోకంలో. అట్లాగే ఉన్న పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా చూడడు, ఇంకోలాగా చూస్తాడు. అట్లాగే ఇక్కడ స్వామి ఏం చేశాడు? 2 సేనల మధ్య నిలబెట్టి కురూన్ పశ్య అని ఆదేశం ఇచ్చాడు. అంటే కౌరవులను చూడు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఏం చేశాడు? బంధువుని అపశ్యత్, వీళ్ళు ఏం చూసి వచ్చాడు? అందరు నా బంధువులే వీళ్ళందరూ అన్నాడు. వాడు కౌరవులు అనట్లేదు, శత్రువులు అనట్లేదు. ఏం చూశాడు? నా బంధువులు అని చూశాడు. అక్కడ పప్పులో కాలు వేశాడని చెప్పుకున్నాం. అర్జునుడు చేసిన పెద్ద దోషం అది. వాళ్ళందరూ నా బంధువులు అని ఎప్పుడు అన్నారో దృష్టి మొత్తం మారిపోయింది, ఉన్న పిక్చర్ అంతా తిరగదిప్పినట్టు అయ్యింది. అంతదాకా ఎందుకు వచ్చాడో, అక్కడ ఎందుకు ఆ యుద్ధం జరగబోతుందో, ఏం కోరి యుద్ధం చేస్తున్నారో అంతా మరిచిపోయి ఇప్పుడు వీళ్ళందరూ నా బంధువులు గనుక నేను వీళ్ళని చంపలేనని మొదలుపెట్టాడు. ఇక్కడ శ్లోకం. వీళ్ళని చూస్తే ఏమవుతోంది నాకు? ఎప్పుడైతే ఈ నా వాళ్ళని చూశారో మమకారపు పరిధిలో బంధింపబడ్డాడు అర్జునుడు. మమకారం అంటే ఏమిటి? నాది, నా వాళ్ళు అనే భావన. ఎప్పుడైతే ఈ మమకారాన్ని మనిషి చుట్టేసుకుంటాడో బలహీనపడిపోతాడు. లోకంలో అందరూ మనుషులు ఎందుకు బలహీనంగా ఉంటారు? ఎమోషనల్గా ఎందుకు బలహీనంగా ఉంటారండి? నేను, నాది, నా వాళ్ళు అనే ఒక పరిధిలో మమకారం ఎటువంటి హింస అంటే అదొక హింస. ఎందుకు? పరిధి గీసుకుంటాడు. నావారు అన్నాం అనుకోండి, నావారు అన్న తర్వాత మిగతా వారందరూ ఎవరు? బయటి వాళ్ళు. అంటే ఒక హింస. అపరిమితమైన తన స్వరూపం, రచన ఏమో అపరిమిత స్వరూపుడు, వాడికి హద్దులు లేవు. అటువంటి వాడు చిన్న హద్దు గీసుకొని ఇది నాది, నావాడు అనే ఎప్పుడైతే అహంత మమత అంటాం, అంటే దేహానికి తనను తాను పరిమితం చేసుకుంటాడు, ఆ దేహ సంబంధిత వ్యక్తులను మాత్రమే నా వాళ్ళు అంటాడు. అటువంటప్పుడు మనిషి బలహీనపడిపోతాడు, ఎదగలేడు. అంటే ఏ స్మృతికి ఎదగాలో, ఏ కాన్షియస్నెస్ లెవెల్కి ఎదగాలో మానుష జన్మలో అక్కడికి చేరలేడు. ఇంకా ఈ పరిధిలోనే ఇరుక్కుపోతాడు. అట్లా ఇరుక్కున్నాడు ఇప్పుడు అర్జునుడు కూడా. అందుకే ఏమంటున్నాడు? మమ్మ గాత్రాన్ని సీదంతి, నా ఇంద్రియాలన్నీ పట్టుదప్పిపోతున్నాయి మాధవ అంటున్నాడు. పట్టుదప్పిపోయే స్థితి వచ్చింది అంటే ఎప్పుడు వస్తుంది మనకు? ఎంత మానసిక టెన్షన్, బలహీనతకు గురైతే ఆ మాట అంటాడు మనిషి. ఏం తోచటం లేదు నాకు అని అంటామా మనం ఎప్పుడు? మన వాళ్ళకి ఏదైనా అయినప్పుడు. అదే పక్క వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అయితే మనం ఎంత ధైర్యంగా వాళ్ళకి ధైర్యం చెప్తామా లేదా? చచ్చిపోతున్నా సరే ధైర్యం చెప్తామా లేదా?
చెప్తాం. కానీ మన వాళ్ళు ఏదైనా చిన్న జ్వరం వచ్చి ఈ హాస్పిటల్లోనూ అడ్మిట్ అయితేనే కాళ్ళు చేతులు ఆడవు మనకు. అంటే అక్కడ మనకి ఏమైంది, మమకారంలో ఇరుక్కున్నాం, ఉన్న తెలివి కాస్త ఊడిపోయింది. అట్లాగే ఇక్కడ అర్జునుడు అంతటి మహావీరుడు నా ఇంద్రియాలు పట్టుదప్పిపోతున్నాయన్నంత మాట అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, నోరెండిపోతుందంటే లాలాజలం ఎండిపోవాలంటే మనిషి ఎంతో ఆశ్చర్యానికి గురవ్వాలి, రోమాంచం కలుగుతుందట. రోమహర్షశ్చ జాయతే, వెంట్రుకలు నిక్కబొడుచుకోవాలంటే షాక్కి గురవుతారంటారే, అట్లా అవుతే తప్ప నోరెండిపోవటము, ఈ వెంట్రుకలు నిక్కబొడుచుకోవటం అవన్నీ జరగవు. అంత షాక్కి గురయ్యాడు. ఏమైంది ఇప్పుడు, నా వాళ్ళని చూసేసరికి ఇంత అయింది. ఇంకేమంటాడు, వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. ఏమి, వేపధుశ్చ శరీరమే, నా శరీరం అంతా కూడా మండిపోతోందట, కంపనం వణుకొస్తోంది. ఎవరికి, భీభత్స అనే పేరున్న అర్జునుడికి దేహం వణుకుతోందట ఇప్పుడు. ఇంకా ఏమంటాడు, రోమహర్షశ్చ జాయతే, వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి. ఇంకా త్వచ్చైవ పరిదహ్యతే, చర్మమేమో మండిపోతోందట. అంత కష్టం వచ్చిందంటే దేహం మీదకే ఇంత కనిపిస్తోంది. లోపల మనసు స్థితి ఏముందో ఇవాళ శ్లోకం చెప్తుంది. దేహం మీదకి ఇంత ప్రభావం కనిపించిందంటే లోపల మనిషి ఎట్లా కుంగిపోయి ఉన్నాడు, మొత్తం కూలబడిపోయి ఉన్నాడని అర్థం. ఇంకేమంటాడు, గాంధీవం స్రంసతే హస్తాత్. గాంధీవం అంటే అర్జునుడి యొక్క ధనుస్సు, అర్జునుడి యొక్క ధనుస్సు, అర్జునుడి యొక్క అభిమానం, అర్జునుడి యొక్క బలము గాంధీవం. అటువంటి గాంధీవము చేతిలోంచి జారిపోతోందట. అంత మాట అంటున్నాడు. ఇదివరకు ఎప్పుడు చెప్పుకున్నాం కదా మనం, గాంధీవాన్ని ఎవరైనా ఏమన్నా అంటే ఏం చేస్తాడు, వాళ్ళని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడా? అటువంటి గాంధీవం తన చేతిలోంచే పట్టుదప్పిపోతుంది, తానే వదిలేయబోతున్నాడు. అటువంటి స్థితి వచ్చింది. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి జీవుడి యొక్క స్థితి. ఇది అర్జునుడి కథాపరంగా అర్జునుడి స్థితి. జీవుడి యొక్క స్థితి ఏమిటంటే, ఎప్పుడైతే ఈ మానవ జన్మలో సాధారణంగా బ్రతికే, ఇప్పుడు ఇదే స్థితి ధర్మరాజుకు రాలేదు, దుర్యోధనుడికి రాలేదు. ధర్మరాజు శాంతికాముకుడు అయినప్పటికీ అతనికి రాలేదు. ఎందుకంటే జీవితంతో రాజీ పడిపోయి బ్రతికే వాళ్లకు ఎటువంటి మార్పులు రావు జీవితంలో. ఇంకా క్రూరమైన అభిమాన అహంకారాలు ఉన్న దుర్యోధనుడి పాటి వాళ్ళకి అసలు ఏమీ రావు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా కూడా పై విషయాల మీదనే ఆధారపడి ఉండే ఒక జీవితం. అంటే ఈ లోకంలో భోగాలను అనుభవించి చాలా సంతోషంగా ఉన్నాము, సుఖంగా ఉన్నాము అని కించిత్ మాత్రం విచారణ లేకుండా బ్రతికే ఏ భోగజీవులైతే ఉన్నారో వాళ్ళందరూ దుర్యోధను కేటగిరీ. వాళ్ళకి ఏం కాదు ఇప్పటికీ. ఎందుకంటే విచారణ లేని, తెలివి లేని పశుత్వపు స్థితిలో బ్రతుకుతున్నారు వాళ్ళు. పశువులకు దగ్గరగా ఉంటారు అంతే. బయట ఈ దేహంతోనే భోగాలు, ఈ దేహంతోనే సుఖాలు అనుకునేవాళ్ళు. ఇంకా ధర్మరాజు లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారు, నీతి నియమంగానే బ్రతుకుతూ ఉంటారు కానీ రాజీ పడిపోతారు జీవితపు స్థితిగతులతో. వాళ్ళకు కూడా విచారణ పుట్టదు. ఒక్క అర్జునుడు లాంటి వాళ్ళకే విచారణ పుడుతుంది. అంటే తెలివిని ఉపయోగిస్తే విచారణ పుడుతుంది, లేకపోతే లేదు. అంటే జీవితంలో వచ్చే ఒడిదొడుకులను తట్టుకునే వాటి మీద విచారణ చేయగలిగే తెలివి ఉన్నవాడికి వస్తుంది. ఇక్కడ అర్జునుడికి వచ్చిన స్థితి ఒక సాధకుడికి రాగలుగుతుంది కానీ సామాన్యుడికి రాదు. ఎందుకు? సాధకుడు ఏమనుకుంటున్నాడు, ఈ జీవితాన్ని కేవలం దేహంతో సాగే నాటకం అనుకోకుండా జన్మను సార్థకం చేసుకోవటానికి ఒక అవకాశంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆ అవకాశం చూసినప్పుడు ఏం చేయాలి, ఈ జన్మలో తనను తాను సంస్కరించుకొని మారాలనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు వాడికి విచారణ వస్తుంది. ఎందుకు? చేయాలనుకున్నప్పుడు కదా కష్ట సుఖాలు తెలుస్తాయి. చేయని వాడికి ఏముంది, కూర్చొని ఎన్నన్నా చెప్తాడు. ఏదైనా నిగ్రహించటం, సాధన చేయటం, తనను తాను నిగ్రహించుకోవటం అనే ఏ సాధన పరిధిలోకి వాడు వస్తాడో అప్పుడు వాడికి తెలుస్తుంది ఎంత కష్టమైన పని. ఉదాహరణకి ఒక మాంసం తినే కులంలో పుట్టి మాంసం తినకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అట్లా ఉంటుంది? చుట్టూ అందరు ఏమంటారు, వచ్చాడు ఇంకా సాధువు అయిపోయాడు, వీడు మారిపోయాడు, ఇంకా మనవాడు కాదు అంటాడా. ఇట్లాంటివి ఏవేవో అంటారని వాళ్ళకి తినాలని ఉన్నా లేకపోయినా వాళ్ళ పక్క వాళ్ళని చూసి, ఇటువంటి వాళ్ళు చూసి ఎదిరించటం కష్టంగా ఉంటుంది. ఎవడో ఒకడు గట్టిగా నిలబడి నేను చేస్తానన్నాడు అనుకోండి,
అప్పుడు వాడికి ఈ నిగ్రహించేటప్పుడు ఇట్లాంటి భావాలు వస్తాయి. నేను చేయలేకపోతున్నాను, ఎట్లా, నా వల్ల కాదేమో, ఈ పనులు నా వల్ల కాదేమో అని. ఏదైనా సరే నిగ్రహాన్ని మొదలు పెట్టాలనుకున్న వాడికి వస్తుంది, శత్రువులను చంపాలనుకున్న వాడికి వస్తుంది. తన లోపలున్న దోషాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే దోషాలు ఏవున్నాయో వాటన్నిటినీ గుర్తించి ఒక్కొక్కటి తీసేద్దాం, ఈ దోషం నా లోపల ఉంది, ఈ చెడు అలవాటు నా లోపల ఉందని గుర్తించిన వాడికి ఛాలెంజ్. అంతే కదా, లేకపోతే చేయాలనుకున్న వాడికి కానీ చేయలేకపోతే, చేయాలని అనుకోకపోతే ఇంకేమైనా ఉంటుందా వాడికి? ఏముండదు. ఇప్పుడు అర్జునుడు చేయాలనుకుని యుద్ధంలో నా ఎదురుగా ఎవరున్నారో చూస్తానని అన్నాడు కాబట్టి ఇట్లా తయారైంది. అప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మాధవుణ్ణి ఆశ్రయించాలి. ఇవన్నీ ఎవరికి చెప్పుకుంటున్నాడు? హే కృష్ణ, హే గోవింద, హే కేశవ అంటున్నాడు ప్రతి ఒక్కొక్క శ్లోకంలో. అటువంటి తన లోపల స్వరూపానికి చెప్తున్నాడు కాబట్టి మనకు కూడా ఎప్పుడైనా నిగ్రహం సరిపోకపోతే లోపల పరమాత్మతో చెప్పుకుంటే అన్ని ఇస్తాడు, ఆయనే ఇస్తాడు ధైర్యం. 2 తిట్టి కూర్చోబెడతాడు, లేకపోతే నీకే సమర్థతనిచ్చి చేయించగలుగుతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? గాంధీవం శ్రంసతే హస్తాత్. ఈ గాంధీవం అనేది అర్జునుడికి ధనువు, అర్జునుడి అభిమానం అన్నాం. అట్లాగే ఈ జన్మనెత్తిన జీవుడికి దేహమే ఒక గాంధీవం. గాంధీవం అంటే కణుపులతో ఏర్పడినది అని అర్థం. కణుపులు అంటే మీకు అర్థం అవుతుందా? చెరుకు గడ చూసారా మీరు ఎప్పుడైనా? చూసారా? చెరుకు గడ కణుపులు ఉంటాయా? కణుపులను ఇంకేమైనా భాషలో ఏమైనా అంటారమ్మా? చెరుకు గడను ఊహించుకుంటే అర్థమవుతుంది. దాన్ని ఇంకో భాషలో ఏం చెప్పాలో ఆ పదం అయితే వీడికి తెలియట్లేదు. దాన్ని కనుపు అంటారు. దాని మీద ఉంటాయి కదా ఆ మార్క్స్ ఉంటాయి కదా, ఆ గడలో ఆ కనుపులు ఎట్లా ఉంటాయో గాంధీవం కూడా అటువంటి కనుపులతో ఏర్పడిందని చెప్తారు. ఆ పదానికి అర్థం అది. ఆ కనుపులు ఏం చేస్తాయి? ఆ ఒక కర్రకు, మనకు ఈ బ్యాంబూ స్టిక్ అంటారు కదా, దానికి బొంగు కర్ర, దానికి కూడా కనుపులు ఉంటాయి. ఏం చేస్తుంది? బలాన్ని ఇస్తుంది కర్రకు, అవునా? ఆ కణుపు బలాన్ని ఇస్తుంది. అట్లాగే ఈ దేహం కూడా కణుపులతో ఏర్పడిందట. చూడండి, మన చేయి చూసామనుకోండి, ఎన్ని కణుపులు ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ ఉందా? అంటే ఒక్కొక్క అంగంలో, అవయవంలో, అన్నిట్లో మనం పరిశీలిస్తే లోపల రక్తనాళాల్లో కానీ, ఈ నర్వస్ సిస్టమ్ అంటారు కదా, వీటన్నిటిలో కూడా, నరాల్లో కానీ అంతటా కణుపులు ఉన్నాయి. ఆ కణుపులతో ఉంది. ఇప్పుడు మన జీర్ణకోశం ఉంది, పెద్ద ప్రేవులు ఉన్నాయి. పెద్ద ప్రేవుల్లో ఒకటి నిలువుగా అంటే అసెండింగ్ కొలాన్ అంటారు, అడ్డంగా ఒకటి ఉంటుంది ట్రాన్స్వర్స్ కొలాన్, మళ్ళీ దిగుతుంది, అది ఎట్లా ఉంటుంది కదా. అవన్నీ కూడా కణుపులు, డిసెండింగ్ కొలాన్ అంటారు. ఇవన్నీ కూడా అంతటా కణుపులతో ఏర్పడిన ఈ దేహం ఉండి ఏం చెప్తుంది అంటే, ఇన్ని కణుపులు ఉన్నప్పటికీ కూడా చెరుకుగడని ఒక విశేషం చెప్తారు. చెరుకుగడకు అదట కణుపు కణుపుకు తీయదనం పెరుగుతూ ఉంటుందట అంటారు. విన్నారా ఎప్పుడైనా? అట్లాగే ఇక్కడ ఈ దేహంలో కూడా ఇన్ని కణుపుల్లోంచి కూడా ఒక సచ్చిదానంద స్మృతి అనే ఒక అభౌతిక అంశం ప్రవాహ రూపంలో ప్రవహిస్తుంది. ఎట్లా ప్రవహిస్తుంది? ఇప్పుడు గుండె కొట్టుకుంటోంది, రక్తం ప్రవహిస్తుందా? రక్తనాళాలు ఎట్లా ప్రవహిస్తుంది? ఇక్కడ మన వేళ్ల చివరి దాకా ఉన్న సన్నని రక్తనాళాల దాకా, క్యాపిలరీ ఎండ్స్ అంటారు, అక్కడి దాకా కూడా ఆ ప్రెషర్ వస్తుంది. గుండె ఎంత ఉందండి? ఇంత ఉంది పాపం, చిన్నది. దాని హార్స్ పవర్ ఎంత? ఒక మోటార్కి హార్స్ పవర్ ఉండాలా? ఆ హార్స్ పవర్ ఉంటేనే దూరం దాకా అది ప్రెషర్ పంప్ చేయగలదు. మన చిన్న గుండెకు ఉన్న ఎంత హార్స్ పవర్ ఉందని, అయినా అది ఎయిర్ లాక్ లేకుండా చివరి దాకా రక్తాన్ని చక్కగా పంపిణీ చేస్తుందా లేదా? అది భౌతికంగా ఎట్లా గుండె పంపిణీ చేస్తుందో, అభౌతికంగా కూడా అంతకంటే స్పష్టంగా మన ప్రతి అవయవంలో, అంగములో, ఇంద్రియాలన్నిటిలో సచ్చిదానంద స్మృతి ప్రవహిస్తోంది. ఎట్లా ప్రవహిస్తుంది? ఎయిర్ లాక్ అవ్వట్లేదు అక్కడ. ఎక్కడ కూడా ఒక్క అణువులో, అంటే ఒక్క కణములో కూడా సచ్చిదానంద స్మృతి ప్రవహించకుండా ఉండదు. ఎట్లా ఉంటుంది ఇంకా పైగా అంటే, దేహమేమో భౌతికం, సచ్చిదానంద స్మృతి, దేహం భౌతికం, సచ్చిదానంద స్మృతి ఏమిటి? అభౌతికం. అది కనిపించదు కదా. ఈ అభౌతికమైన పరిభాషలోకి మార్చుకొని తన వ్యవస్థను నడిపిస్తూ ఉంటుందట. ఉదాహరణకి ఇప్పుడు మీరు శబ్దం వింటున్నారా? శబ్దానికి యూనిట్స్ ఏమిటి లోకంలో?
డెసిబల్స్ లో వింటూ ఉంటే మన శ్రవణేంద్రియం దాన్ని ఏం చేస్తుంది, సౌండ్ ని డెసిబల్స్ లో తీసుకోకుండా మిల్లీ వోల్ట్స్ లో కన్వర్ట్ చేసి దాన్ని తీసుకుంటుంది. అంటే విద్యుదయస్కాంత తరంగాలుగా తీసుకుంటుంది. అది బయట నుండి వచ్చిన శబ్ద తరంగాలుగా తీసుకోవట్లేదు. అది ఏం చేస్తుంది, శ్రవణేంద్రియాన్ని దాటాలంటే విద్యుదయస్కాంత తరంగాలుగా దాన్ని మార్చి మన గుర్తింపు, మనం ఎక్కడైతే ఈ శబ్దాన్ని గుర్తిస్తామో మనస్సు అనే గ్రహింపులో, అక్కడ సచ్చిదానంద స్మృతి రూపాన్ని పొందుతుంది. అంటే బయట నుండి వచ్చే దేన్నైనా సరే దాని భాష మార్చేసి ఇదేం చేస్తుంది, దేహము తన విద్యుదయస్కాంత రూపంలో గ్రహిస్తుంది. గుర్తింపు అని మనస్సులో మనం ఎక్కడైతే గుర్తిస్తామో అక్కడ సచ్చిదానంద స్మృతి రూపాన్ని తీసుకుంటుంది. ఇన్ని కణుపులతో ఏర్పడినప్పటికీ ఈ కణుపుకి కూడా తీయదనం చెరుకుకు ఎట్లా పెరుగుతుందో, లోపలికి వెళ్ళినా కొద్దీ అది సచ్చిదానంద స్మృతి రూపాన్ని తీసుకుంటుంది. మనం అట్లాగే గ్రహించగలం. ఉదాహరణకి మనకు చర్మం మీద ఎన్ని చిల్లులు ఉన్నాయి, ఎన్నున్నాయి, లెక్కలు పెట్టలేనన్ని ఉన్నాయి. చెమట ఎప్పుడు బయటికి వస్తుందా లేదా, అన్నిట్లోంచి వచ్చేస్తుంది. వస్తూ ఉంటే మనం నీళ్లలో తడిసినప్పుడు చెమట అయితే బయటకు వస్తుంది, కానీ నీళ్లు లోపలికి వెళ్తున్నాయి ఎప్పుడైనా, వెళ్ళటం లేదు. కట్టుదిట్టంగా ఉందా లేదా అంటే ఏదైనా బయట నుండి వచ్చేది దేహంలోకి యథాతథంగా వెళ్ళదు, దాని రూపాన్ని మార్చుకునే వెళ్ళాలి. అట్లా భౌతిక దేహమే నిర్మాణం అయింది. ఇంకా మనం తీసుకునే అన్ని గ్రహింపులు అంటే కళ్ళతో దృశ్యాన్ని చూస్తాం, కన్ను ఏం చేస్తుంది, దాన్ని రూపంగా మార్చి తీసుకునే లోపలికి వెళ్ళి సచ్చిదానంద స్మృతి రూపాన్ని తీసుకుంటుంది మనస్సులో. శబ్దం అట్లాగే, రుచి అట్లాగే. అంటే దాని భాషను మార్చి సచ్చిదానంద స్మృతి రూపం అయితే అది తీసుకుంటుంది, లేకపోతే అది తీసుకోదు, అది వదిలేస్తుంది. ఇట్లా ఉన్న ఈ వ్యవస్థ తనకు గాంధీవం, ఈ దేహం తనకు గాంధీవం. ఇదే తన అభిమానము బలం. జన్మనెత్తిన జీవుడికి తన సచ్చిదానంద స్మృతి వ్యక్తమయ్యేది, గ్రహింపబడేది ఈ దేహంతోనే కదా. అందుకే ఇదంటే వాడికి అభిమానం. జీవుడు ఏమంటాడు, నా వస్తువులన్నిటినీ నావి అంటానా, నేను అంటానా? ఇప్పుడు ఈ బట్ట కట్టుకున్నాం, దేహానికి అంటి పెట్టుకుని ఉంది, బట్ట దగ్గరగా ఉంది బట్ట కాబట్టి నా బట్టలు అంటామా, నేనే బట్టలు అంటామా? నా బట్టలు అంటాం. కానీ దేహాన్ని ఏమన్నాం, నేను అన్నాడు. అంటే నేనుకున్నంత విలువ ఈ దేహానికి ఇచ్చి అభిమానం చేస్తున్నాడు. దీన్నే మనం దేహాభిమానం అంటాం. దేహమునందు నేను అనే అభిమానాన్ని చేసుకొని, అర్జునుడు ఎట్లా తన గాంధీవాన్ని అభిమానపడతాడో మనం కూడా ఈ దేహమునందు అభిమానాన్ని పెంచుకొని అట్లాంటి సచ్చిదానంద స్మృతి అనే బలాన్ని ఇందులో ప్రవహిస్తూ ఉంటే గ్రహింపుతో బ్రతుకుతున్నాం. ఇక్కడ ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, గాంధీవం స్రంసతే హస్తాత్, చేజారిపోతోంది గాంధీవం. అంటే ఎప్పుడైతే మన సచ్చిదానంద స్మృతిని నిలుపుకోమో ఈ దేహమునందు, మనకొచ్చే మనసుకొచ్చే కష్టాలన్నీ వచ్చినప్పుడు ఇదే అర్థం అన్నమాట. సచ్చిదానంద స్మృతి జారిపోతోంది. కోపం వచ్చింది అన్నాం, మామూలుగా స్థిరంగా ఉన్న మనము ఆ సమయంలో ఏం చేస్తాం, సచ్చిదానంద స్మృతిని జార విడుచుకొని కోపాన్ని నిలబెట్టుకుంటాం. కోపం వచ్చిందంటే ఇప్పుడు ఏమైంది, గాంధీవం స్రంసతే హస్తాత్, సచ్చిదానంద స్మృతి చేజారుతోంది అంటున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ, పట్టు తప్పిపోతోంది, సచ్చిదానంద స్మృతి గ్రహింపు నుండి పోతోంది. అదిగాక ఎప్పుడైనా భయం వేసిందన్నా తన నిశ్చలమైన స్థితిలో తాను ఉండకుండా భయాన్ని నిలుపుకున్నాడు. అప్పుడేమైంది, గాంధీవం స్రంసతే హస్తాత్, చేజారిపోతోంది. సచ్చిదానంద స్మృతి చేజారితే భయం వస్తుంది, సచ్చిదానందం స్మృతి చేజారిపోతే, జార విడిస్తే ఏమొస్తుంది, కోపం వస్తోంది, ఆందోళన వస్తోంది, టెన్షన్ వస్తోంది, మనకు వచ్చే కష్టాలు సుఖాలు కూడా. పొంగిపోతాడు కష్టం రాగానే. మన పిల్లలకు చెప్పాము చక్కగా, వాళ్ళకి బాగా అర్థమైంది. సుఖం రాగానే ఏం చేస్తారు, పాలు పొంగినట్టు పొంగుతాడు. పొంగిన పాలు ఏమవుతాయి, తుస్సుమంటాయి. అట్లాగే మనం కూడా సుఖం రాగానే ఏమవుతాము, పొంగిపోతాము. తర్వాత కాసేపటికి పొంగారిపోతుంది. అట్లాగే ఏదొచ్చినా సరే చెలించిపోతున్నాం మనం, అంతేనా? ఆ చెలించిపోవటమే సచ్చిదానంద స్మృతిని విడిచేసి వాటన్నిటిని తీసుకోవటం. అట్లా అయినప్పుడు ఈ అర్జునుడి స్థితి మనకు వస్తుంది. అందుకే మనిషి మౌలికంగా తను నేర్చుకోవాల్సింది స్థిరంగా ఉండటం. అందుకే 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తాడు స్వామి. స్థితప్రజ్ఞుడు అంటే బ్యాలెన్స్డ్గా, స్థిరంగా ఎట్లా ప్రవర్తించాలి అనే ప్రశ్నలు అర్జునుడు అడుగుతాడు, స్వామి చెప్తాడు. అట్లా ఉండగలిగిన రోజు ఇవేవి మనని ఏమి చేయలేవు.
బయట నుండి వచ్చే వాటిని ఎట్లా దేహం తీసుకోదో మన మనస్సు కూడా అట్లా స్థిరంగా ఉందనుకోండి రచన ప్రకారంగా, ఈ కష్టాలు సుఖాలు ఉండవు. మనకెందుకు ఇవి అవుతున్నాయో మన రచన మనకు తెలియక, మన స్థిరమైన భావంలో మనం ఉండాలనే ఆ స్థితప్రజ్ఞ లక్షణం మనకు తెలియక అన్ని జార విడుచుకొని ఇట్లా కష్టాలు పడుతున్నాం. ఇక్కడ తర్వాత ఏమంటున్నాడు, గాంధీవం శ్రంసతే హస్తాత్, జారిపోతుంది. తర్వాత ఏమైంది, నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఇంతవరకు దేహం మీద చూపించింది, దేహం మీద ఎంత కష్టం వచ్చింది. మొన్న కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేసి ఏమన్నారు, పిల్లలు లేకపోతే వాళ్ళకి పాపం జ్వరం వచ్చిందట, పిల్లలను చూడకుండా ఉంటే జ్వరం వచ్చేస్తుందట వాళ్ళకి. అంత మమకారపు హింసలో బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు. 3 రోజులు పిల్లలు లేకపోతే జ్వరం వస్తుందండి ఎవరికన్నా? అంత అవసరమా? అంత మమకారం అవసరమా? ఇది బలహీనత. ఈ ఎక్కడ అర్జునుడికి వచ్చే బలహీనతలోనే అందరు బ్రతుకుతూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇంకేమంటారు, నచ శక్నోమి అవస్థాతుం అంటే స్థిరంగా ఉండలేకపోతున్నాను. ఏమంటున్నాడు ఎవరిని? కేశవ, హే కేశవ, నచ శక్నోమి అవస్థాతుం మే మనః భ్రమతి. నా మనస్సు తిరిగిపోతుందట. మనస్సు తిరిగిపోవటం అంటే భ్రమణం అంటే చలించిపోతోంది, స్థిరంగా ఉండలేకపోతున్నాను. ఇంకా నిమిత్తాని చ పశ్యామి విపరీతాని, విపరీతాని నిమిత్తాని అంటే రకరకాల ఏమేమో ఊహలు వస్తున్నాయి ఇప్పుడు అర్జునుడికి. మనకు కూడా టెన్షన్లో ఉన్నప్పుడు ఏవేవో ఊహించుకుంటామా లేదా? స్థిరంగా లేనప్పుడు ఏమైపోతుందో, ఎట్లా అవుతుందో, ఏమేమైపోయిందో, అక్కడ ఏమైందో అని అనుకుంటామా లేదా? ఎప్పుడు వస్తుంది ఇవన్నీ? మామూలుగా ఉంటే వస్తుందా? రాదు. స్థిరత్వాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటాడో రకరకాల ఊహలన్నీ మొదలవుతాయి. ఇప్పుడు ఎవరైనా ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత ట్రైన్లో బయలుదేరాడు. వాడెక్కిన ట్రైన్ బాగానే ఉంది, ఇంకో ట్రైన్కి యాక్సిడెంట్ అయిందనుకోండి, వార్తల్లో అవుతుందా? ఇంకా వీళ్ళు డుక్కు అంటుంది, వీడెక్కిన ట్రైన్ దిగేదాకా, చేరానని ఫోన్ చేసేదాకా వాడి ఫోన్ కలవలేదనుకోండి మధ్యలో, ఇంకా అంతే సంగతి. ఏమైందో ఏమిటో, ఎట్లా చేరాడో ఏమిటో అనుకుంటారా లేదా? అంటే ఇవన్నీ ఊహాగానాలు అనమాట. ఎప్పుడైతే బలహీన పడిపోతుందో మనస్సు, లేని విషయాలను కూడా ఊహించుకోవటం మొదలు పెడుతుంది. అట్లాగే ఇక్కడ అర్జునుడు విపరీతాన్ని నిమిత్తాన్ని పశ్యామి, ఏం జరుగుతుందో అని నాకు భయం వేస్తోంది, ఏవేవో ఊహించుకుంటున్నాడు. ఇంకా ముందుకు చెప్తాడు ఏం ఊహించుకుంటున్నాడు. అవన్నీ ఊహించుకొని ఇప్పుడు బాధపడిపోతున్నాడట, విపరీతాలన్నిటినీ ఊహించుకొని. ఇంకా భ్రమతి, మనస్సు భ్రమణ, చంచలంగా మనం ఉన్నామని చెప్పటానికి ముఖంలో ఏదైనా గుర్తుందా? చిహ్నం చెప్పండి చూద్దాం. మనం టెన్షన్లో కానీ, భయంలో కానీ, ఆందోళనలో కానీ ఉన్నప్పుడు మన ముఖం మీద ఎక్కడ తెలుస్తుంది? స్పష్టంగా ఒక చోటు ఉంది, చక్కగా తెలుస్తుంది అక్కడ. ఎక్కడ తెలుస్తుంది మనిషి టెన్షన్గా ఉన్నాడని, చికాగ్గా ఉన్నాడని? కనుబొమ్మల మీద తెలుస్తుంది. ఇట్లా పెడతామా లేదా? పెడతామా? టెన్షన్గా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు ఎక్కడ తెలుస్తుంది? కనుబొమ్మల మీద తొందరగా తెలుస్తుంది. వాటిని కూడా చలించేవి అన్నమాట కనుబొమ్మలు అంటే. ఆ చలించే వాటి మధ్యలో చలించని తన స్థిరస్థానం ఉంటుందని మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ మనస్సు భ్రమణము, చంచలంగా ఉంది అని అంటున్నాడు అర్జునుడు. మనస్సు ఎప్పుడు చంచలం అవుతుంది? ఊగుతోంది. చంచలం అంటే ఇప్పుడు మీకు గడియారంలో పెండ్యులం ఉంటుంది చూసారా, అట్లా ఊగుతోందట మనస్సు. ఇప్పుడు ఎప్పుడు మనస్సు ఊగుతుంది చెప్పండి? మనస్సు భౌతిక దేహానికి అభౌతికమైన స్వరూపానికి మధ్యలో ద్వారం. ఇప్పుడు దేహంలో మెదడు అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. మెదడు నుండి మనం మనస్సుతో అర్థం చేసుకున్నాం అంటాం అన్నిటినీ. మెదడు దాకా భౌతిక దేహం గుర్తించటం మనకు తెలుస్తుంది. ఇప్పుడు కన్ను చూసిందంతా మెదడు నరాల్లో ఎక్కడ గుర్తిస్తుందో సైన్స్ చెప్పగలుగుతుంది. దాని తర్వాత మనం మనస్సుకు ఎప్పుడైతే భావాలు వెళ్ళిపోతున్నాయి అని అంటున్నాం, అదేమో కనిపించదు కదా. అంటే ఈ భౌతిక స్థూల దేహానికి అభౌతిక వ్యవస్థకు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి ఉన్నాయో వాటికి బయట నుండి వచ్చినప్పుడు మనస్సు మొదటి ద్వారం, అభౌతిక ద్వారం. లోపల నుండి వస్తే అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు, ఇది చివరి ద్వారం. ఇక్కడ నుండి మొదటి ద్వారం. అంటే మనస్సు ఏమిటంటే భౌతికానికి అభౌతికానికి సంధానం చేసే స్థితి.
అక్కడ ఫ్రిక్షన్, రాపిడ్ వస్తుంది. ఎందుకంటే మనిషి ఏమో భౌతిక స్వరూపుడు కాడు, వాడు అభౌతిక స్వరూపుడు. అభౌతికమైన సచ్చిదానందము, అభౌతికమైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంతో వాడి జీవితం సాగుతూ ఉంటే భౌతికం మీద దాన్ని పరావర్తనం చేసి చూస్తున్నాడు. ఇప్పుడు మనం చూడాలంటే ఏదైనా చెప్పాలి, మనస్సులో ఉంది మాట, ఎక్కడి నుండి చెప్తాము? ఈ భౌతిక దేహం ద్వారా ఈ వోకల్ కార్డ్ని వాడుకొని మనం శబ్దం చేసి చెప్తాం. అంటే లోపల ఉన్న దాన్ని బయటికి వ్యక్తం చేయాలన్నా, బయట ఉన్న దాన్ని లోపలికి గ్రహించాలన్నా ఈ మనస్సుకు దేహానికి అక్కడ సంధానం ఉందన్నమాట. అంటే లోపలికి తీసుకునేప్పుడు మనస్సు దగ్గరే అవుతుంది. అభౌతిక స్వరూపుడైన తను ఎప్పుడైతే భౌతికంగానే ఎక్కువగా దాన్ని స్థూలంగా గుర్తించుకుంటాడో, దేహమే నేను అనుకుంటాడు, దేహంతో సంబంధించిన వాళ్ళు నేను అనుకొని ఆ విషయాల మీద ఎక్కువగా ఎప్పుడు తనను తాను గుర్తించుకొని ఐడెంటిఫై చేసుకుంటాడో అప్పుడు మనస్సు చంచలం అవుతుంది. ఎందుకంటే దాని రూపం అది కాదు, వాడి రూపం భౌతికం కాదు. ఈ భౌతిక విషయాలతోనే మనం ఎక్కువ దాన్ని గుర్తించుకొని బలహీన పడిపోతున్నాం అన్నమాట. కానీ నువ్వు లోపల అభౌతిక స్వరూపుడివి. అప్పుడు రాపిడి వస్తుంది, ఈ స్పర్ధ వస్తుంది. ఆ స్పర్ధ వచ్చినప్పుడు మనస్సు తిరిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకు. అంటే స్థూలమైన విషయాల మీద చింత ఎక్కువైతే లోపల రాపిడి ఎక్కువ అవుతూ ఆందోళన ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మనకు ఆందోళన వచ్చిందంటే ఒకటే గుర్తు, స్థూల బుద్ధి పెరిగిపోయింది, స్థూల విషయాల మీద ఆసక్తి పెరిగింది, స్థూల విషయాల మీదనే చింత ఉంది అని మనం గుర్తించాలి. లోపల ఎక్కువ టెన్షన్, భయం వచ్చింది అంటే ఇదే అర్థం. అందుకు ఇప్పుడు అర్జునుడికి మే మనః భ్రమతీవ, ఇది ఎవరికి చెప్తున్నాడు? కేశవ, హే కేశవ అంటున్నాడు. కేశవ శబ్దానికి అర్థం ఏమిటంటే తన అభౌతిక స్వరూపాన్ని పలికించి దాంట్లోనే జీవించేవాడు, దాంట్లోనే జీవించే లక్షణం కేశవ లక్షణం. ఇక్కడేమో భౌతిక రూపుడయ్యాడు అర్జునుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అభౌతిక స్వరూపంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ సంధానంలో తనకు తేడా ఎక్కువ తెలుస్తుంది అన్నమాట. అంటే మనం కూడా మన కష్టాన్ని ఎవరికో చెప్పుకునే కంటే మన అసమర్థతను కానీ మన చంచల స్థితిని కానీ పరమాత్మకు నివేదన చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు స్వామి? లోపలున్న ఆ సమర్థ స్వరూపం మనకు సమర్థతనిస్తుంది. ఏమిటి? ఆ స్థితి నుండి దాటటానికి. అర్జునుడు అది చెప్పుకున్నాడు, కేశవుడికి చెప్పుకున్నాడు, ఎవరెవరికో చెప్పలేదు. అది అర్జునుడు చేసిన ఒక మంచి పని. ఇంత అయోమయంలోనూ అర్జునుడు కేశవుడితో చెప్తున్నాడు. ఇంకా తర్వాత ఏమంటున్నారు? నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనం ఆహవే. ఆహవే అంటే యుద్ధమునందు. అక్కడ ప్రసిద్ధార్థం ఆహవే అంటే యుద్ధము. మామూలుగా అయితే స్పర్ధ అని ఆ పదానికి అర్థం. స్పర్ధలో స్వజనం ఆహవే హత్వా న శ్రేయ అనుపశ్యామి. స్వజనము అంటే నా వాళ్లను చంపి నేనేమి శ్రేయస్సును పొందుతానని అనుకోవట్లేదు అని అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు మళ్ళీ ఇది? హే కృష్ణ అంటున్నాడు. నా వాళ్ళని చంపితే నాకేం శ్రేయస్సు కలుగుతుంది కృష్ణ అని వాదన మొదలు పెట్టాడు. ఈ స్వజనం ఎవరంటే అర్జునుడికి స్వజనులు ఎవరు? కౌరవులందరూ స్వజనులు అంటున్నారు. మనకు స్వజనులు ఎవరండి? మనం పోరాటం చేసే స్వజనులు ఎవరు మనకు? మన కోపము, మన ఆవేశము, మన ఈర్ష్యలు, మన అసూయలు అన్నీ మన స్వజనాలు. ఎట్లా ఉంటుంది? ఒక్కొక్క మనిషి దీన్ని ఏమంటారు? టెంపర్గా ఉంటాడంటారా? అది నా స్వభావం అన్నట్టు ఎంతో గర్వంగా ఉండడా? నేను ఇట్లాగే ఉంటా అని అంటాడా లేదా? అది వాడి క్యారెక్టర్గా అనుకుంటాడనమాట. అనుకొని దాంతోనే నా గుర్తింపు, కానీ దీన్ని తీసేసుకోవాలనుకోడు ఎప్పుడు కూడా. నేను ఇట్లాగే ఉంటా, ఎవరేమన్నా సరే నేను మారను అని అంటాడా లేదా? ఆ తీరు, ఆ వ్యావహారిక తీరు, దాన్ని మామూలుగా ప్రవృత్తి అంటారు. దాన్ని తన స్వరూపం అనుకొని స్వజనం. ఇప్పుడు తన నుండి పుట్టింది కదా, ఇప్పుడు కోరిక తన నుండి పుట్టింది, కోపం తన నుండి పుట్టింది, స్వజనం తన నుండి పుట్టింది. ఇప్పుడు ఆ కోరికను వదిలేయాలంటే దాన్ని చంపితే మనకేం లాభం? నా నుండే కదా పుట్టింది అంటాడు. కోపం ఎవరి నుండి పుట్టింది? నా నుండే కదా పుట్టింది, దాన్ని ఎట్లా చంపేస్తాను నేను అని అంటున్నాడు అర్జునుడికి. స్వజనం ఆహవే. ఇంత స్పర్ధ వస్తున్నా సరే నేను చంపను, చంపితే నాకేమైనా లాభం వస్తుందని నేను అనుకోవట్లేదు కృష్ణ అంటున్నాడు. ఇంకేమంటాడు? నా కాంక్షే విజయం, నాకు విజయం కూడా వద్దట. ఆయన పేరేమిటి? అర్జునుడి పేరు విజయుడు అనే పేరుందా?
ఆ విజయుడనే బిరుదు పెట్టుకొని ఇప్పుడు ఏమంటాడు, నాకు విజయం వద్దు, నా వాళ్ళని చంపితే వచ్చే విజయము నాకు వద్దు, ఇంకా నచ రాజ్యం నా సుఖాన్ని, నాకు రాజ్యం వద్దు, నాకు సుఖం వద్దు, నా వాళ్ళని చంపితే వచ్చే రాజ్యం కానీ విజయం కానీ సుఖం కానీ హే కృష్ణ నాకు వద్దే వద్దు. అట్లాగే మనం కూడా ఏమంటామంటే మన ప్రవృత్తి, మన అలవాట్లు, మనవన్నీ మనకే ఉండి నాకు మోక్షం వద్దు, నాకేమి వద్దు, నేను సాధన వద్దు, మోక్షం వద్దు, ఏది వద్దంటాం. అట్లా ఉందన్నమాట. ఎందుకు? ఇవన్నీ స్వజనం, నా నుండే పుట్టినవి. వీటన్నిటిని వదిలేస్తే ఇంకా నేనెక్కడ ఉంటాను? అంతేనా? నా అలవాట్లు తీసేస్తే నేను ఉండను, నా ఆలోచనలు తీసేస్తే నేను ఉండను, నా అహంకారం తీసేస్తే నేను ఉండను. ఇంకా ఇవన్నీ ఉండకపోతే నేనే లేనప్పుడు నాకు రాజ్యం ఎందుకు? ఇక్కడ అర్జునుడికేమో ఆ రాజ్యం, కానీ మనకే రాజ్యం మోక్ష సామ్రాజ్యం. దాన్ని కూడా వదిలేసి నాకు మోక్షం గీక్షం ఏమొద్దు, ఈ జన్మకు సంసారమే బాగుంది, ఇట్లా సుఖంగా ఉంటాను, అప్పుడప్పుడు కష్టాలు వస్తే ఏమైంది, కాసేపు ఏడ్చి మళ్ళీ మర్చిపోతాను, నేనైతే మారను అని ఎట్లా మనిషి అంటుంటాడో అట్లా అంటున్నాడు అర్జునుడు. ఇప్పుడు ఇంకా ఏమంటాడంటే కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా, ఈ రాజ్యంతో మనకేమి గోవింద అంటున్నాడు. మనకట, ఎవరితో అంటున్నాడు? హే గోవింద కిం నో రాజ్యేన, ఏమొస్తుంది మనకి రాజ్యంతో? కిం భోగైర్, ఈ భోగాలతో మనకేమొస్తుంది? ఈ మనకన్న మాట వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఆంధ్రాలో ఈ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఉంటారు చూసారా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, తీసుకెళ్తారు, వీళ్ళంతా చూపిస్తారు, ఇదంతా మన ఇల్లేనండి అంటాడు. మన ఇల్లు అంటే మనకి ఇస్తాడా? ఇవ్వడు. వాళ్ళ పొలాలు అవి చూపిస్తున్నారు అనుకోండి, ఇది చూసారా ఆ హద్దు మేర కనిపించే పొలం అంతా మందేనండి అంటాడు. మనకు రాసిస్తాడా? కొంచెం ఇస్తాడు, సెంటు భూమి ఇస్తాడా? ఇవ్వడు. కానీ ఏమంటాడు? మనదే అంటుంటాడు. ఇంకా నయం మన భార్య అనరు, కానీ మిగతా అన్ని మనవే అంటుంటారు ఉన్నంతసేపు. మనం ఎవరో తెలియకపోయినా సరే మందే అంటాడు. అట్లాగే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? మనకేం లాభం గోవిందా ఈ రాజ్యంతో అంటున్నాడు. ఇస్తాడా? కృష్ణుడికి ఇస్తాడా రాజ్యం వస్తే? అర్జునుడికి తన వాళ్ళని చంపితే వచ్చే రాజ్యం వద్దు, కానీ రాజ్యం వద్దంటున్నాడా? వైరాగ్యంతో అంటున్నాడా ఈ మాటలు? మమకారంతో అంటున్నాడా? మమకారంతో. వైరాగ్యంతో అంటే రాజ్యంలో ఏమీ సుఖం లేదని నిజంగా తెలుసుకోనంటే బాగానే ఉండేది, అప్పుడు భగవద్గీత అక్కర్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా వాళ్ళని చంపితే వచ్చే రాజ్యం నాకు వద్దంటున్నాడు. స్వజనం హత్వా, ఈ ఏమిటది, విజయం గాని రాజ్యం గాని సుఖం గాని నా వాళ్ళని చంపితే వచ్చేది వద్దు. చంపకుండా ఉంటే రాజ్యం కావాలి, సుఖం కావాలి, ఇంకా భోగాలు కూడా కావాలి. అంటే మమకారంలో అంటున్నాడు, కానీ త్యాగ గుణంతో అనటం లేదు, వైరాగ్యంతో అనటం లేదు. ఇంకేమంటాడు? మనకు అని కృష్ణుడిని కూడా కలుపుకొని అంటుంటాడు అనమాట. చాలా మంది స్వామివారి దగ్గరికి వీటి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇవన్నీ చేయలేం కదండి అంటుంటారు. మనం చేయలేమంటే ఎవరు చేయలేరని అర్థం. అక్కడ చేయాలని చెప్తున్నారా, చేయలేమని చెప్తున్నారా? చేయగలిగినవే చెప్తారు కదా, చేయలేనివి చెప్పరు. చేసి చెప్తారా, చేయకుండానే చెప్తారా? చేసి చెప్తారు. కానీ మన దగ్గరికి వచ్చి మనకి ఇవన్నీ కావు కదండి, మనం ఎట్లా చేస్తాం మన సంసారంలో అంటే, ఎవడికి సంసారం ఉంది ఇప్పుడు? అట్లాగే అర్జునుడు కూడా కృష్ణుడిని కలిపేసుకొని మనకు అంటున్నాడు. మనకేం లాభం రాజ్యంతో అంటున్నాడు. ఇంకా ఈ భోగాలతో మనకేం లాభం గోవింద అంటే అర్థం తెలుసా మీకు? చాలా గొప్ప అర్థం. గోవింద అంటే ఏమిటంటే, గోభిహి వేదాంత వాక్యై విద్యతే లభ్యతే ఇది గోవింద అని ఒక గొప్ప నిర్వచనం గోవింద శబ్దానికి ఉంది. అంటే వేదాంత మహావాక్యాల చేత ఏ సారం పొందబడుతుందో, ఏది తెలియబడుతుందో అది ఇంద్రియములన్నిట్లో కూడా నిండుగా నిలుపుకున్నది గోవింద లక్షణం అట. గోహ అంటే ఇంద్రియములని అర్థం. ఏ సచ్చిదానంద స్మృతి అంటే మహావాక్యాలంటే ఏమిటి? తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. చెప్తారా? తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. ఇవి నాలుగు ఉపనిషత్తుల నుండి గ్రహింపబడిన మహావాక్యాలు. ఈ వేదాంత సారాన్ని తాను పొంది నిలుపుకున్న స్థితి ఏదో అది గోవింద లక్షణం. ఎక్కడ నిలుపుకుంటాడంటే, గోహు అంటే ఇంద్రియములని అర్థం. స్థిరంగా ప్రవర్తించేవి ఇంద్రియములు గనుక ఇంద్రియములకు గోశబ్దం చెప్పారు.
ఎక్కడ ఈ ఇంద్రియములు తన సచ్చిదానంద స్మృతిని స్థిరంగా నిలుపుకొని ప్రవర్తించగలవో అవి గోవింద. అంటే మీరు ఒక్కసారి ఎప్పుడైనా గోవింద అన్నారంటే దాని అర్థం ఏమిటి? సచ్చిదానంద స్మృతిని అన్ని ఇంద్రియాల్లో నిండుగా నిలుపుకొని నిలకడగా ఉన్న స్థితి మీ స్మరణ అక్కడ. అది గోవింద. గోవింద అంటే ఏమిటో గోవింద గోవింద అంటే పోయిందేమో, అంతా పోయిందేమో అన్నట్టు అనుకుంటారు అందరు. అంతా పోయింది కాదు, నిలుపుకున్న తన సచ్చిదానంద స్మృతి అని అర్థం. ఆ గోవిందుడితో ఇప్పుడు ఏమంటున్నాడు? రాజ్యంతో మనకేం పని? రాజ్యం అంటే ఇప్పుడు ఈ రాజ్యం అంటే ఈ హస్తినాపుర రాజ్యాన్ననే అర్జునుడు అంటున్నాడు. జీవుడు ఏ రాజ్యాన్ని అంటున్నాడు? ఏ గోవిందుడితో మాట్లాడుతున్నాడో ఆ గోవిందుడితోనే. రాజ్యం అంటే ప్రకాశం అని అర్థం. రాజరుదీప్తో లోపల తనకు ఒక సచ్చిదానంద స్మృతి అనే ఒక ప్రకాశం ఉంది. ఆ ప్రకాశం యొక్క విలువ ఏముంది అని అడుగుతున్నాడు. దేహాన్ని పనిచేయించాలంటే లోపల ఒక చైతన్యం ఉండాలి, సచ్చిదానంద స్మృతి ఉండాలి. దాని విలువ లేకుండా మాట్లాడుతున్నా ఇప్పుడు దాన్ని పొందితే మాత్రం ఏముంది అని అడుగుతున్నాడు. దీనికి కూడా పిల్లలకు ఒక మంచి విషయం అక్కడ చెప్పింది. మాది భారతదేశం అని ఒక పాట నేర్పించాం వాళ్ళకి. మాది భారతదేశము, మేము భారతీయులం, లోపలి వెలుగే క్రీడారంగం. అంటే లోకంలో అందరి క్రీడారంగం ఎక్కడుంటుంది? స్టేడియంలో ఉంటుంది. అవునా? స్టేడియమే కదా క్రీడారంగం అంటే. లోకంలో అందరు ఆడే ఆట స్టేడియంలో ఆడే ఆట. కానీ భారతీయులకు క్రీడారంగం ఏది? లోపలి వెలుగు క్రీడారంగం అట. ఆ వాక్యం ఎంత బాగుంది చూడండి. లోకమంతా ఈర్ష్య అసూయల గేమ్లు ఆడుతున్నారు బయట క్రీడారంగాల్లో. ఇక్కడ భారతీయుడైన వాడు ఏం చేస్తాడు? తన సచ్చిదానంద స్మృతి అనే వెలుగులో ఆట ఆడుకుంటాడు వాడు. అటువంటి వాళ్ళు భారతీయులు. అందుకే మనది అంత గొప్ప సంప్రదాయం, ఋషి సంప్రదాయం భారతీయులది. లోపలి వెలుగులో ఆడుకుంటాడు. ఆ వెలుగు ఇక్కడ రాజ్యం అని చెప్తున్నాడు. ఆ రాజ్యం మనకెందుకు అంటున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఇంకెందుకు ఇదంతా మనకు? ఈ గోల ఎందుకు? సాధన ఎందుకు? ఇవన్నీ ఎందుకు మాధవ? ఇవన్నీ మనకేం వద్దు అంటున్నాడు. ఇంకా ఏమంటాడు? కిం భోగైర్ జీవితేనవా. ఈ భోగాలన్నీ మనకెందుకు? కాసేపు అయితే అడుక్కు తింటాను అంటాడు. చూస్తూ ఉండండి, ఏడ్చుకుంటూ నేను అడుక్కొనైనా తింటాను కానీ నేను యుద్ధం మాత్రం చేయను అంటాడు. ఎందుకు అంటున్నాడంటే అర్జునుడి బాధ వినండి ఏమిటో. ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖానిచ త ఇమే అవస్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనానిచ. అంటే ఎవరి కోసమైతే మనం ఈ భోగాలను, రాజ్యాన్ని, సుఖాన్ని కోరుతున్నామో వాళ్ళందరూ యుద్ధంలో మనకెదురుగా అక్కడ నిలబడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణాలను వదిలేస్తారట ఈ యుద్ధంలో. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ రాజ్యం వస్తే ఇంకా మనం దాన్ని ఏం చేసుకుంటామో అని అడుగుతున్నారు. ఎవరు వాళ్ళందరూ ఇక్కడ? ఆచార్యాః పితరః పుత్రాః తథైవచ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తథా. అంటే ఎవరు వాళ్ళు? గురుతుల్యులు, పితృతుల్యులు, పుత్రులు, ఇంకా తాతలు, మేనమామలు, మామలు, మనువలు, బావుమరుదు, సంబంధిత వ్యక్తులందరూ ఉన్నారట. అంటే పని కోరుతున్నామట. రాజ్యాన్ని ఎవరి కోసం కోరుతున్నాము? మన వాళ్ళ కోసం. సుఖం దేనికోసము? మన వాళ్ళ కోసం. భోగాలు దేనికోసం? మన వాళ్ళ కోసం. ఆ మన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎదురుగా ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధం చేసి చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మనకు భోగం, ఇంకా రాజ్యం ఎందుకు అని అడుగుతున్నాడు. అంటే ఒక కిటుకు ఆలోచించండి. మనిషి భోగాలను ఎవరి కోసం అడుగుతాడు? తన కోసమా? సుఖాలను దేనికోసం అడుగుతాడు? తన కోసమా? ఇక్కడ అర్జునుడు బయట పెట్టేశాడు మొత్తం రహస్యాన్నంతా. ఇప్పుడు బాగా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, అదే మన రాజ్యం అనుకోండి. ఎవరికి చూపించాలని ఆ ఇల్లుని? మన వాళ్ళందరినీ పిలవాలా లేదా? పిలిచి చూపిస్తేనే కదా అప్పుడు గొప్ప. అందుకే కదా గృహప్రవేశం అనే ఒక పెద్ద ఫంక్షన్ చేసి అందరినీ పిలుస్తాడు. ఎందుకు? కట్టుకున్న ఇల్లు యొక్క గొప్పతనం అందరికి చూపించాలి. ఇంకా ఆడవాళ్ళు ఉంటాడు, నగలు, అన్ని పట్టుబట్టలు అన్నీ వేసుకుంటారు కదా. ఎవరికి చూపించాలి? మన వాళ్ళందరికీ చూపించుకోవాలి. చూడటానికి వాళ్ళు ఎవరు లేరనుకోండి, ఎట్లా అవసరం మనకి అవన్నీ? కిమ్నో రాజ్యాన్ని అన్నట్టు కిమ్నో నగలు అంటారు అప్పుడు. అంతేనా? ఈ నగలు ఎందుకు? ఇంట్లోనే ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నాం అనుకోండి, నీ నగలు వేసుకుంటారా? చాలా ఖరీదైన బట్టలు వేసుకుంటారా? ఏదో ఒకటి కానిద్దాం అనుకుంటారా? అంటే ఇవన్నీ మనకు దేనికోసం? ఈ భోగాలన్నీ మన వాళ్ళ కోసం.
ఆ మనవాళ్ల కోసమే భోగాలు గాని తన కోసం ఏమీ కోరటం లేదు. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరా? చెప్పండి, ఏవైనా మన వాళ్ళ కోసమా మన కోసమా? మన వాళ్ళ కోసమే. వాళ్ళందరూ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంకా అవసరమా? లోకంలో ఎవ్వరు లేరనుకోండి, ఎవరి ముందు గొప్ప చూపిస్తారు? ఒక గొప్ప పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లున్నా చూసేవాడు దాని మీద ఈర్ష్యపడేవాడు లేకపోతే దాని విలువనే లేదు. ఉందా? లేదు. అంతే. అంటే మన భోగాలన్నీ మన వాళ్ళ కోసమే కానీ మన కోసం కాదు. ఎందుకు మనిషి తన కోసం అడగడు చెప్పగలరా ఎవరన్నా? తన కోసం ఏది కోరుకోడు. ఎందుకు కోరుకోడు? ఇంట్లో ఉంటే లుంగి కట్టేసుకుంటే సరిపోతుంది అనుకుంటారా? లేదా చిన్న చిన్న షార్ట్ వేసుకుంటారు ఈ కాలంలో. అయితే సరిపోతుందా? అదే బయటికి వెళ్ళాలంటే ఇంట్లో అమ్మగారులు అందరేమో నైటీ వేసేసుకుంటారు. మళ్ళీ కాస్త ఒక షాప్కి వెళ్ళాలంటే ఒక చీర కట్టుకుంటారు, ఒక డ్రెస్ వేసుకుంటారు. ఏదన్నా ఇంకొంచెం 40 మంది వచ్చే ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇంకొంచెం రేంజ్ పెరుగుతుంది, 400 రూపాయలు చీర కట్టుకుంటారు. అలాగే 400 మంది వచ్చేదానికైతే 4,000 రూపాయలు చీర కట్టుకుంటారు. అవునా? ఇంకా ఎక్కువ మంది వచ్చే దగ్గర వాళ్ళ బంధువులు అయితే అప్పుడు ఏం చేస్తారు, 40,000 పట్టు చీర కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇన్ని లెవెల్స్ మెయింటైన్ చేస్తూ కష్టపడే కష్టం అంతా ఎవరి కోసం? చీచి పాపం. ఈ కష్టాలన్నీ వాళ్ళ కోసమే. తన కోసం ఎందుకు అడగటం లేదు చెప్పగలరా ఎవరన్నా? చెప్పమంటారా? తనలో తాను ఆత్మసుఖాన్ని అనుభవిస్తున్నాడు, సుఖంగా తృప్తిగా ఉన్నాడు. ఎప్పుడు ఈ లోకంలో దూరుతాడో, లోకంలో అందరినీ కన్సిడర్ చేస్తాడో, పరిగణలోకి తీసుకుంటాడో, వాడి కష్టాలు మొదలవుతాయి, పోలిక మొదలవుతుంది. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉందనుకోండి, తన అన్న భార్యని ఒక మంచి పెద్ద నగ చేయించుకుంది. మన పుట్టింటి వాళ్లే కదా అని సంతోషిస్తుందా లేదా? కానీ ఎక్కడో అక్కడ నేనెప్పుడు చేయించుకుంటానో అన్న ఈర్ష్య వస్తుందా లేదా చెప్పండి? తన పుట్టింటి వాళ్లే, తన వాళ్లే అయినా సరే ఇది నాకు కూడా ఉండాలి అనే ఒక భావన వస్తుందా లేదా? అంటే ఎంత నా వాళ్ళైనా సరే అది చూసేటప్పటికి ఒక పోటీతత్వం వస్తుంది, నాకు కూడా ఉండాలనిపిస్తుంది. అవునా? మన చెల్లెలి కొడుకే డాక్టర్ పాస్ అయ్యాడు, డాక్టర్ సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఇంటికి వచ్చి గబుక్కున మన కొడుకు మన అంటున్నాడు వీడు కూడా అర్జునుడిలా, మీ కొడుకుని ఏమంటారు? చూడు మామయ్య వాళ్ళ కొడుకు ఎట్లా వచ్చింది సీటు, అత్తయ్య కొడుకు ఎట్లా వచ్చింది చూసావు, నువ్వు కూడా అట్లా చదువుకో అంటారు. అది మంచి కోరుతున్నట్లే ఉండి ఒక పోటీతత్వము, ఒక ఈర్ష్యాభావం ఉందా లేదా? అంటే మనం లోకంలో సంపాదించే వాటన్నిటిలో కూడా మనం సుఖాన్ని దీనివల్ల అనుభవించట్లేదు, ఎదుటివాడు ఈర్ష్య వల్ల అనుభవిస్తున్నాం. ఈర్ష్యపడేవాడు లేకపోతే మనకు విలువనే లేదు దానికి. అందుకే నాకు సుఖం వద్దంటున్నాడు ఇక్కడ, రాజ్య సుఖం వద్దంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఇది అక్కర్లేదు నాకు, ఎందుకంటే అక్కడ ఎవరు చూసేవాడు లేకపోతే ఇంకా నేనేం చేసుకుంటా వీటన్నిటినీ అంటున్నాడు. ఆత్మభావం చేత తాను సుఖస్వరూపుడు, తాను తృప్తి స్వరూపుడు. ఈ లోకంలో అడుగు పెట్టకపోతే వాడు ఆనందంగా ఉంటాడు ఎప్పటికీ. పోల్చుకొని బయటికి ఈడ్చుకున్నాడా తన స్వరూపాన్ని, చచ్చాడు పోయి. ఇంకా దానికి అంతం లేదు. ఎక్కడ దాకా అంటే తృప్తి లేదు. ఏం చేసినా తృప్తి రాదు, ఎన్ని సంపాదించినా తృప్తి రాదు, ఎన్ని భోగాలు, రాజ్యాలు, ఇల్లు, మేడలు, మిద్దెలు ఎన్నొచ్చినా దానికి పైవాడు ఉండనే ఉంటాడు, వాడితో పోల్చుకుంటూనే ఉంటాడు. ఇది నిజమైన ఇక్కడ నాటకం అన్నమాట. ఇక్కడ ఏమంటాడు? వీళ్ళందరినీ చంపేస్తే వచ్చే సుఖం నాకు ఎందుకు వద్దు అంటున్నాడు. ఇంకేమంటాడు? సుఖాన్ని ఎందుకు వద్దు అంటున్నాడంటే ఇప్పుడు ఏడవటమే వాడికి సుఖంగా ఉంది. స్వామివారు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏడ్చేవాడిని నువ్వు ఓదారిస్తే వాడు ఊరుకోడట. ఎందుకు ఊరుకోడు? చాలా తృప్తిగా ఏడుస్తున్నాడట వాడు. ఆ తృప్తి పోతుంది కాబట్టి ఆ సుఖం వాడికి ఏడిపే సుఖం ఇప్పుడు. అట్లాగే అర్జునుడికి ఇప్పుడు ఎట్లా ఉంది? ఏడుపు సుఖంగా ఉంది. ఈ కాలం పిల్లలకి ఏమిటో ఫ్యాషన్ తెలుసా మీకు? ఏడవటం ఫ్యాషన్, ఆత్మన్యూనతా భావం ఫ్యాషన్, డిప్రెషన్ ఫ్యాషన్. ఒకరు ఏడిస్తే వీళ్ళు కూడా లేని కష్టాలను ఊహించుకొని మరీ ఏడుస్తుంటారు. అట్లా అంత బలహీన స్థితిలో పిల్లలు ఉన్నారు ఇప్పుడు. మీకు తెలుసో లేదో కానీ స్కూళ్ళలో, కాలేజీల్లో అట్లాగే ఉన్నారు. వాళ్ళకి మానసిక బలమే లేదు అసలు, కొంచెం కూడా దృఢమైన మనస్సు లేదు, ఏమీ లేకుండా ప్రతి చిన్నదానికి ఏమవుతుంది? చచ్చిపోతాం,
అంత బాధ వస్తుంది వాడికి, చచ్చిపోవాలన్నంత బాధ. ఏ చిన్నది వచ్చినా సరే అంత ఎందుకు వస్తుంది అంటే దుఃఖాన్ని ప్రీతిగా తీసుకొని ఏడవటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అర్జునుడిలాగా ఇంకేడుస్తూనే ఉంటాడు. అది ఈరోజు మనస్థితి లోకంలోనిది. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, ఇదంతా ఇంత కష్టం అంత గొప్ప మహావీరుడికి ఎందుకు వచ్చింది? ఆ కారణాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు వచ్చింది అర్జునుడికి ఇంత కష్టం? ఎందుకు వచ్చింది? ఇంత మానసిక బలహీనత ఎందుకు వచ్చింది? నాది నా వాళ్ళు, ఈ ఒక్కటి చాలు మనిషి కృంగిపోవటానికి. ఈరోజు డిప్రెషన్ అనే రోగం ఉంది, తెలుసా మీకు? తెలుసా? వినే ఉంటారు కదా, తెలియదా? చాలా మంది ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నారు? ఎందుకంటే జీవితంలోని అసలు సత్యాలన్నిటికీ వాళ్ళు ఎప్పుడు ఎదురుపడరు. జీవితంలోని చాలా చిన్న చిన్న విషయాలన్నిటికీ మనం ప్రాముఖ్యతనిచ్చి ఇదే జీవితం అన్నట్లుగా వాళ్ళకి చూపిస్తున్నాం. ఆ చిన్న విషయంలో ఏదైనా అవకతవక అయితే వాడు ఓర్చుకోక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. నేను ఇంకా పనికిరాని వాడిని, నేనేం చేయలేను, నాకేం తెలియదు అన్నంత ఆత్మన్యూనత భావం ఎందుకు వస్తుందంటే వాడిలో ఉన్న సమర్థ స్వరూపాన్ని మనం చూపించటం లేదు. ఎగ్జామ్లో పాస్ అవ్వటమే సమర్థత అని వాడికి నేర్పించేస్తున్నాను చిన్నప్పటి నుండి. అదొక్కటి చేయలేకపోతే ఇంకా నాకు ఇంకేం టాలెంటే లేదనుకుంటాడు వాడు. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇంకా అయిపోయింది, జీవితమే లేదనుకున్నాడు, చచ్చిపోతాడు వాడు. 10th క్లాస్ ఎగ్జామ్ ఏమన్నా పెద్ద జీవితమా అండి? అంత అవసరమా? పోనీ మనిషి బతకడానికి అవసరం? అస్సలు అవసరం లేదు. అది చదువుకుంటే తప్పు కాదు, కానీ అదే అవసరం కాదు కదా. దానికి ప్రాణాలు తీసుకోవాల్సిన అంత అవసరం వస్తుందంటే వాడు ప్రాణం విలువనే తెలియలేదు కదా అర్థం. జీవితపు విలువ తెలియలేదు కదా అర్థం. మనిషి జీవితపు విలువ తెలియకుండా వాడిని ఎంత మభ్యపెట్టి పెంచుతున్నామో ఆ బలహీనతలో ఈరోజు లోకమంతా వెళ్ళిపోతుంది. మనకన్నిటికంటే పెద్ద కష్టం ఎప్పుడు వస్తుంది? ఎవరి ముందైనా అవమానం జరిగినప్పుడు, లేకపోతే అప్పు చేసి తీర్చలేనప్పుడు చచ్చిపోతానంటాడు. ఎందుకు? అదొక చిన్న భాగం జీవితంలో. అంత మాత్రాన అంత అయిపోయింది కాదు కదా, ఇంకా సాధించలేడని కాదు కదా. ఎందుకు ఇవన్నీ అంటే ఈ చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి అసలు జీవితపు సత్యాల నుండి మనం దూరం అవుతున్నాం. ఏ సమర్థ స్వరూపం లోపలుందో దాన్ని గుర్తించటం కోసం ఈ జన్మనెత్తాడు కానీ ఈ విషయాలు అసలు లెక్కలోనే లేవు కదా. అలాంటి వాటికి ఎప్పుడైతే మనం ఈ ప్రాముఖ్యతనిచ్చామో లోకం పాడైపోతుంది. ఒకప్పుడు ఇట్లా ఉన్నారా మనుషులు? ఇంత మమకారం ఉందా? ఈ మమకారపు నాటకంలో కూడా తల్లిదండ్రులు కాబట్టి మీరందరూ బాగా గుర్తుంచుకోండి. మొన్న వీడికి వచ్చిన అనుభవంతో చెప్తున్నాడు. మొవ్వలో పిల్లలకు హైదరాబాద్లో పిల్లలకు చాలా తేడా ఉంది. అక్కడ వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే ఇంటి లోపల పెంచే ఇండోర్ ప్లాంట్స్ లాగా తయారయ్యారు. వాళ్ళు సూర్యరశ్మికి కమిలిపోతారు. అట్లాగే వీళ్ళ అతి గారాభం అనే ఆ మమకారం వల్ల వాళ్ళకు ధైర్యం అనేది లేకుండా చేస్తున్నారు పిల్లలను. అతి గారాభం చేసినప్పుడు ఏమవుతుంది? వాడికి ఏ చిన్న కష్టం వచ్చినా వాడు తట్టుకోలేడు. ఇండోర్లో పెరిగే మొక్క సూర్యరశ్మికి ఎట్లా అవుతుంది? కమిలిపోతుంది. అది సూర్యరశ్మిని తట్టుకోలేదు. అట్లాగే వీళ్ళు రేపు జీవితంలో బయటకు అడుగు పెడితే వీళ్ళు అన్నవన్నీ మీ గారాభం అంటే నడుస్తుంది, కానీ సమాజంలో గారాభం ఉండదు కదా. అప్పుడు ఏ తాకిడి వచ్చినప్పటికీ తట్టుకోలేరు వాళ్ళు. అట్లా ఎందుకు అయ్యింది అంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి కూడా ఏది తెలియకుండా పెంచుతున్నారు, కష్టం అనేది తెలియకుండా పెంచుతున్నారు. ఒక మొక్కకు అట్లా చేస్తే మొక్క చచ్చిపోదు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవాలా వద్దా? మొక్క కంచెగట్టాలంతే గాని దాన్ని ఇంకా ప్రకృతికి ఎదుర్కోకుండా నేను కాపాడుతానని బీరువాలో పెట్టుకుంటే మొక్కలు పెరుగుతాయా? అట్లా పెంచుతున్నారు తల్లిదండ్రులు. ఇంత బలహీనత ఉండకూడదు. ఎమోషనల్ స్ట్రాంగ్నెస్ రావాలి, వాళ్ళకి ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ రావాలి. ఆ ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ వచ్చేటట్టు పెంచాలంటే జీవిత సత్యాలని చెప్పాలి. వాళ్ళు ఏదైనా కష్టం వస్తే కాదు అన్న విషయాన్ని వాళ్ళు ఎదుర్కోవాలి. తన ఇష్టం ఉన్నట్టే జరుగుతుందని ఊహలో వాళ్ళని పెంచొద్దు. మీరంటే ఏది కావాలంటే అది కొనిస్తారు, కానీ లోకంలో తర్వాత అవన్నీ సాగవు. డబ్బున్నా సాగవు. డబ్బు ఒకటి, దానికి అసలు డబ్బుతో సంబంధం లేదు అక్కడ. విషయం ఏమిటి? ఎమోషనల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలంటే వాళ్ళ నిజ స్వరూపాన్ని, తేజస్సుని వాళ్ళకి పరిచయం చేయండి. ఆ తేజస్సు వాళ్ళ లోపల ఉంది, చాలా బాగా ఉంది. వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, భౌతికం అభౌతికం అన్నీ అర్థమవుతాయి వాళ్ళకు. తెలియదనుకొని వాళ్ళని మొద్దుల్లాగా పెంచొద్దు. ఇట్లా చేసినప్పుడే తర్వాత
ఎట్లా బలహీనంగా పెంచారో, అది ప్రేమ అనుకొని వాత్సల్యంతో పెంచారో, ఆ వాత్సల్యం వల్ల వాళ్ళకు వచ్చే కఠినత్వం కూడా తర్వాత మీరే అనుభవిస్తారు. ఈరోజు తల్లిదండ్రులు పెంచిన వాళ్ళందరినీ తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేస్తున్నారంటే వాళ్ళు మాత్రం సరిగా పెంచలేదనా? చెప్పండి. పెంచారు, వాళ్ళు కూడా వాత్సల్యంతో పెంచారు కనుకనే ఆ పిల్లలందరూ ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పారేశారు? ఓల్డ్ ఏజ్ హోమ్లో. ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు వస్తున్నాయి? 5 స్టార్ ఓల్డ్ ఏజ్ హోమ్లు కూడా వస్తున్నాయి. అంటే డబ్బు పారేస్తాడు కానీ నిన్ను మాత్రం పట్టించుకోడు వాడు. అట్లా ఎందుకు వచ్చినాయి? వాత్సల్యంతో పెంచుతున్నారు. వాత్సల్యం అంటే మమకారపు హింస. అట్లా కాకుండా వాడి తేజస్సుని ప్రేమతో పెంచండి, మాతృత్వంతో పెంచండి. మాతృత్వం అంటే ఏమిటి? తన సమర్థతకు తనను ఎదిగేటట్లు చేస్తుంది. మాత అంటే కొలత అని అర్థం. వాడిని కొలుస్తుంది, వాడి సమర్థతకు ఎదిగేదాకా వాడిని పెంచి కొలుస్తుంది తల్లి. అందుకు మాత అన్న శబ్దం వచ్చింది. అట్లా పెరగాలంటే వాడిని గారాబం చేయకుండా మంచి చెడు విచక్షణ నేర్పించి ప్రేమతో ఓర్పుతో పెంచాలి. ఇది మాతృత్వ లక్షణం. అంతేగాని వాడు ఏది చేసినా సరే 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 పోనీ 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 అని అన్నం తినటం కూడా రావట్లేదు పిల్లలకు. 5 వేళ్ళు కలిపి అన్నం కలుపుకోవడం తెలియట్లేదు పిల్లలకి. ఎందుకో తెలుసా? పిల్లలు ఏం చెప్పారంటే మా అమ్మ కలిపి స్పూన్ ఇస్తుంది అన్నాడు. పాపం వాడి చేతిని ఉపయోగించుకోవడం వాడికి నేర్పించట్లేదు. కంచంలో అన్నం కలిపి పెడుతుంది అమ్మ, ఒక స్పూన్ ఇచ్చేస్తుంది. వీడేం చేస్తాడు? స్పూన్తోనే జీవితాంతం తింటుంటాడు. వాడు ఏం తింటున్నాడో వాడికి తెలియదు, ఎందుకంటే వాడు టీవీ చూస్తుంటాడు కాబట్టి. ఆ టైంలో వాడికి ఏం కూర ముక్కలు ఉన్నాయి వాడికి తెలియదట. అక్కడ అందరినీ విస్తరి ఖాళీ చేయించడం నేర్పించాము మేము. ఎవడు విస్తరి ఖాళీ అవుతుందో చూద్దాం అనగానే ఫోటో తీసి మీ అమ్మకు పంపిస్తాననగా అందరు విస్తర్లు ఖాళీ అయినాయి. అందులో కూడా మీ ట్రిక్కే మళ్ళీ మేం చేయాల్సి వచ్చింది. ఫోటో తీసి మీ అమ్మకు చూపిస్తామంటే తిన్నారన్నమాట. ఆ కలుపుకోవటం రాదు వాళ్ళకి అన్నం. ఇది అతిగారాభం. వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల? అందరూ 10 సంవత్సరాలు దాటిన పిల్లలు, ఎవరో ఒకరిద్దరు తప్ప. ఆ 10 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా అరచేత్తో అన్నం కలుపుకోవటం రాలేదంటే ఎంత గారాభంగా పెంచుతున్నారో మహాతల్లులు అర్థమవుతోంది. అంటే వాళ్ళకి ఏది నేర్పించకుండా వాళ్ళ పనులు వాళ్ళకి ఎట్లా చేసుకోవటం తెలియకుండా పెంచటం ప్రేమ కాదు. వాళ్ళని బలహీనుల్ని చేయటం, పనికిరాని వాడిని చేయటం. అట్లా చేయకూడదు. ఏం చేయాలి? ప్రేమతోనే వాడి పనులు వాడిని చేయించుకోనివ్వండి. వాడు సమర్థుడు కాడా? వాడికి దేహం లేదా? వాడికి రాదా? అరచేయలేదు వాడికి? ఇట్లా అంటున్నారు దాన్ని. అట్లా కాకుండా మాతృత్వంతో పెంచండి, పితృలక్షణంతో పెంచండి. అంటే రక్షించండి వాడిని. ఈ బయటి మెరుగుల జీవితం నుండి వాడిని రక్షించి సత్యాన్ని తెలియజేయండి. భారతీయ వారసత్వాన్ని వాడికి అందించండి. కొంచెమైనా వాడి తేజస్సును వాడికి ఇస్తే ఈ భారతదేశంలో మనిషి జన్మనెత్తినందుకు సార్థకత వస్తుంది. అది తెలియకుండా పెంచితే తర్వాత మీరే అనుభవిస్తారు. ఎందుకంటే వాడే ఐఐటీలోకి సీట్ తెచ్చుకున్న తర్వాత ఆ ప్రెషర్ భరించలేక చచ్చిపోతానంటాడు. లేదా అమెరికాకి వెళ్తాడు ఉద్యోగం చేయటానికి. అక్కడ మాత్రం ప్రెషర్ లేదు. జీవితమే అప్పులతో మొదలవుతుంది. అమెరికాలో మాట్లాడితే అప్పు చేయాలి. అప్పు చేసిన ప్రెషర్ ఎప్పటికి ఉండే. ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నవాడు ఎప్పుడూ అప్పులో ఉన్నవాడే. భారతీయ సంస్కృతి అట్లాగా ఉన్న రూపాయిలో ఒక్కొంతు ఖర్చు పెట్టడం, మిగతా అంతా దాచుకోవడం నేర్పించేవాళ్ళు పూర్వం. ఇప్పుడు ఏం చేస్తాడు? వాడికి రూపాయి కూడా ఉండదు, 4 రూపాయలు అప్పు చేసి కూర్చుంటాడు వాడు. ఇప్పుడు వాడికి ఆ రూపాయి రాకపోతే ఇంకేం దారలేదు వాడికి, చచ్చిపోవడం తప్ప. ఇట్లాంటి జీవితాలు వాళ్ళకి నేర్పించకండి. మీరు ఆల్రెడీ అనుభవిస్తున్నారు, సగం జీవితకాలం అయిపోయింది. ఇప్పుడన్నా తెలుసుకొని మార్చండి వాళ్ళని. మారిస్తే చక్కగా మారుతారు. ఇంకా వాళ్ళు మాను కాలేదు, మొక్కగానే ఉన్నారు. ఉంచితే వంగుతారు. అది చేయాలి. అది చేసి మన పురాణాలు, ఈ కథలన్నీ వాళ్ళకి చక్కగా చెప్తే వాళ్ళకి ఎంత బాగా అర్థమవుతుంది కూడా. ఈరోజు ఎంత ఉంది మన దగ్గర, ఇంటర్నెట్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, పిల్లలకు అర్థమయ్యే భాషలో అన్నీ అందుతున్నాయి. తెలుసుకొని చెప్పి వాళ్ళతో కాస్త సమయాన్ని గడపండి. మనం ఏం చేస్తున్నాం? డబ్బు సంపాదించడం కోసం, వాళ్ళ కోసమే పాపం. ఆ డబ్బు వాళ్ళ కోసమే. కానీ తీరిక లేకుండా వాళ్ళతో కూర్చొని 1 గంట సేపు మంచి మాటలు మాట్లాడాలి. ఏదో వాడి పక్క కూర్చోబెట్టుకొని మీరు కూడా సినిమా చూడకూడదు. మీరు కూడా అది ఆపేసి ఫోన్ పక్కన వారేసి వాడితో మాట్లాడండి. వాడికి అనిపించాలి తల్లిదండ్రి నన్ను చాలా ప్రేమిస్తారన్న భావన వాడికి రావాలి. అదే సమయంలో తప్పు చేస్తే ఊరుకోరమ్మా నాన్న అన్న భయం కూడా వాడికి ఉండాలి.
అట్లా పెంచితే అది మాతృత్వం అవుతుంది. కానీ ఇష్టం ఉన్నట్టు గారాబం చేసి తిట్టి కొట్టి మార్కుల కోసం హింసించద్దు, ఇది కాదు. అట్లా ఆ మనిషికి న్యూనతాభావం వస్తే అర్జునుడు లాంటి వీరుడు ఏమవుతాడో చెప్తోంది ఈ సన్నివేశం మనకు. స్వామి ఎటువంటి బోధతో దాన్ని తీర్చేస్తాడో మనం ముందుకు చూద్దాం. ఇవాళ చెప్పండి. అర్జున ఉవాచ దృష్ట్వేమాన్ స్వజనాన్ కృష్ణ యుయుత్సూన్ సముపస్థితాన్ సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులా శ్వశురాః పౌత్రాః శ్యాలాः సంబంధినస్తథా. ఓం తత్ సత్.